వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నకిలీ మద్యంపై చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని జగన్ ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా బెంగళూరు వచ్చి దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. తాడేపల్లికి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు. విదేశాలకు వెళ్లిన సమయంలో నకిలీ మద్యం ఘటన వెలుగులోకి వచ్చింది. దానిపైనే మాట్లాడారు. అయితే ప్రభుత్వమే నకిలీ మద్యం తయారు చేయించి వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇబ్రహీంపట్నం డంపు విషయంలో 2700కు పైగా మద్యం సీసాల విషయం చెప్పారే కానీ మాజీ మంత్రి జోగి రమేష్ గురించి కానీ ఆయన ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు చేసిన ఆరోపణల గురించి కానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. వాస్తవానికి వైసీపీ ఓడిపోయింది మద్యం వ్యవహారం పైన వచ్చిన ఆరోపణలతోనే. అప్పట్లో మద్యం అధిక ధరకు అమ్మారు. దేశంలో ఎక్కడా చూడని వినని బ్రాండ్లు విక్రయించారు. ఆ మద్యం తాగి వేల మంది అనారోగ్యానికి గురయ్యారు. మరణాలు సైతం సంభవించాయి. కానీ ఇప్పుడు నకిలీ మద్యం నేరాలు ఘోరాలు మీడియా ముందుకొచ్చి జగన్ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో నకిలీ మద్యం డంపు వెలుగులోకి వచ్చింది. అప్పుడు పట్టుకున్నది ప్రభుత్వం నేతృత్వంలోని ఎక్సైజ్ శాఖ. సాక్షాత్తు టీడీపీ ఇన్ఛార్జి పేరు బయటకు రావడంతో ఆ పార్టీ హైకమాండ్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగి సదరు నేతను సస్పెండ్ చేసింది. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం డంపును సాక్షి మీడియాతో బయటకు చూపించారు. అది మొదలు దానిని రాజకీయంగా వాడుకోవాలని చూసిన వైసీపీ ప్రత్యేక వీడియో కూడా విడుదల చేశారు. నకిలీ మద్యం తయారీ వెనుక జోగి రమేష్ పాత్ర ప్రోత్సాహం ఉందని చెప్పుకొచ్చారు. గతంలో ఇబ్రహీంపట్నంలోనే ఈ నకిలీ మద్యం తయారు చేశామని, ఇప్పుడు అక్కడ తయారు చేద్దామనుకుంటే ఇక్కడ కాదు తంబలపల్లిలో అయితే బాగుంటుందని జోగి సూచించారని, అక్కడ నకిలీ మద్యం ఎక్సైజ్ శాఖకు పట్టించి చంద్రబాబుతో పాటు లోకేష్కు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించాడు.